ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్. దేవుడు మనకు ఈరోజు ఇచ్చిన వాగ్దానం. ఆదికాండం 15వ అధ్యాయం 1 వచనం చూద్దాం. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రాహామునకు దర్శనమందు వచ్చి, అబ్రామా, భయపడకుము, నేను నీకు కేడము, నీ బహుమానము అత్యధికమగునని చెప్పెను. దేవుడు అనేకమైన సందర్భంలో ప్రతి విశ్వాసికి, ప్రతి భక్తునికి తన గ్రంథంలో ఉన్న ప్రతి భక్తునికి చెప్పింది మాట ఏంటంటే, భయపడకుము. ఎందుకంటే ఒక విశ్వాసికి శత్రువు భయం ద్వారా పరిచయమవుతాడు. ఆ భయము బలపడి అనుమానంగా, ఆ అనుమానం బలపడి కీడుగా మారుతుంది. అందుకని యోబు గారు ఏమంటారంటే, నేను ఏది జరగకూడదని కోరుకున్నానో అదే నా మీదకొచ్చింది అని అంటారు. అందుకనే దేవుడు విశ్వాసిని బలపరిచేది భయాన్ని పారద్రోలిన తర్వాత ఒక విశ్వాసిని దేవుడు బలపరుస్తారు. అందుకనే ప్రతి విశ్వాసికి శత్రువు భయము. దేవుడు భయపడకు, భయపడకు అని 365 సార్లు దేవుడు తన గ్రంథంలో లిఖించారు. కాబట్టి ఎవ్వరు భయపడాల్సిన పని లేదు. ప్రతి విశ్వాసి భయపడాల్సిన పని లేదు. ఎందుకు అంటే, నేనే నీకు కేడము అని చెప్పి వాగ్దానం చేశారు. కేడము అంటే దేవుడు మనకు ఒక కవచములాగా, ఒక రక్షణ కోటలాగా ఉన్నారు. మన ముందు రక్షణగా ఉన్నారు. మన వెనక రక్షణగా ఉన్నారు. మన పక్కన గూడా రక్షణగా ఉన్నారు. ఎన్నో సందర్భాలను మనం చూసాం. ఇజ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది! నిన్ను రక్షించి నిన్ను పోలిన వాడెవడు అన్నారు. అంటే ఇజ్రాయేలు యొక్క భాగ్యం ఎంత గొప్పదంటే, దేవుడు వారిని అనేక రకాలుగా రక్షించారు. అనేక విధాలుగా రక్షించారు. అయినా గూడా ఇజ్రాయేలు ఎర్ర సముద్రం దగ్గర భయపడ్డారు. ఎదురేమో ఎర్ర సముద్రం, ఎనకేమో ఫరో సైన్యం. మరణ భయం. ఎన్నో అద్భుత కార్యాలు చూసారా లేదా? చూసారు. ఎన్నో సూచక క్రియలు చూసారు. ఐగుప్తులో జరిగిన సూచక క్రియలన్నీ అనుభవించినప్పటికీ వారికి దేవుడు ఇప్పుడు రక్షిస్తాడా? ఇప్పుడు కాపాడతారా? మనం ఏం చేయాలి? అన్న భయము గూడా ఆళ్ళకుంది. కాబట్టి ఎన్ని అద్భుత కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగినా, ఎన్నో సార్లు దేవుడు అనారోగ్య పరిస్థితుల నుంచి కాపాడినా, అనేక రకమైన ఇబ్బందుల నుంచి కాపాడినా, మన వృత్తి విషయాల్లో కాపాడినా, అనేక సందర్భాల్లో మనల్ని కాపాడినప్పటికీ మరలా నూతనమైన రోజు వచ్చేపాటికి నూతనమైన భయం కలుగుతూనే ఉంటుంది. భయము అన్నది మన పక్కనే ఉంటది. దేవుడు కూడా తన కేడుము మనతో ఉంచుతానే ఉంటారు. ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా, కేడుముగా ఉంటానని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన దేవుడు. మరలా ఎర్ర సముద్రం దగ్గర వారిని ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేసి వారిని ఆరిన నేల మీద నడిపించారు. కాబట్టి దేవుడు ఎంత దగ్గరగా ఉన్నాడు అంటే, మనం నమ్మిన దాన్ని బట్టి దగ్గరగా ఉన్నాడు అని మనం విశ్వసించాలి. నువ్వు నీ పక్కనే ఉన్నాడని విశ్వసించగలిగితే, దేవుడు నీ పక్కనే కేడుముగా, కవచముగా ఉంటారు. దేవుడు యథార్థవంతులకి ఆయన కేడుముగా ఉంటానని వాగ్దానం చేశారు. ఆయన్ని ఆశ్రయించిన వారిని ఆయన రక్షణగా ఉంటానని వాగ్దానం చేశారు. ఈ విషయం దావీదు గారు, సౌలు గారి విషయంలో మనం చూసాం. సౌలు ఎన్ని సార్లు తరిమినప్పటికీ దేవుడు దావీదును కాపాడుతూనే వచ్చారు. ఎందుకంటే దావీదు యథార్థవంతుడు. కాబట్టి యథార్థవంతులకు దేవుడు కేడముగా, రక్షణగా ఉన్నారు. అలాగే యోసేపు గారికి దేవుడు తోడుగా ఉన్నారు, రక్షణగా ఉన్నారు. సహోదరులు ద్వేషించినప్పటికీ దేవుడు కేడముగా ఉన్నాడు, రక్షణగా ఉన్నాడు. మనం అనుకోవచ్చు గుంటలో పడిపోయామే, మనల్ని రక్షించేవారు ఎవరు లేరే అని మనం అనుకోవచ్చు. కానీ దేవుడు మనల్ని అనేక రకాలుగా తప్పిస్తూనే ఉంటారు. అనేక రకాలుగా కాపాడుతూనే ఉంటారు. గుంటలో నుంచి కాపాడాడు. ఐగుప్తు బానిసత్వం నుంచి కాపాడాడు. చెరసాలలో నుంచి కాపాడాడు దేవుడు. అలాగే ఎప్పుడు దేవుడు కాపాడుతూనే ఉంటాడు. నూతన క్రియలు మన పట్ల చేస్తూనే ఉంటారు. నూతన కార్యాలు దేవుడు మన పట్ల చేస్తూనే ఉంటారు. మనం చేయాల్సిందేంటంటే భయపడకుండా దేవుని ఆశ్రయించగలిగితే దేవుడు మనకు డాలుగా, కేడుముగా, కవచముగా ఉండడానికి దేవుడు మనకు వాగ్దానం చేశారు. వాగ్దానం నెరవేర్చే దేవుడు మన దేవుడు సజీవుడైన దేవుడు. ఇట్టి కృప దేవుడు మనకు, మన కుటుంబములకు దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికీ శుభము, జయము కలుగును గాక. ఆమేన్.